ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలైతే కురుస్తా ఉన్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితులు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకెళ్లాలి, ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ కూడా అధికారులు పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండడంతో వర్షాలు సాధారణ జనజీవనానికి పూర్తిగా అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం అయితే కొనసాగుతోంది. రైట్, మనం చూస్తా ఉన్నాం విజయవాడ మచిలీపట్నం ప్రాంతంలోని బస్టాప్ సమీపంలో ఏ విధంగా వరద నీరు నిలిచిపోయిన దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. బస్టాప్ లోపలికి పూర్తిగా కూడా నీరు వచ్చింది. అట్లాగే ఆర్డీఓ కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరినటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఆ వర్షాలకు సంబంధించినటువంటి స్క్రీన్ పైన మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు బస్ స్టాండ్, ఇంకొక వైపు ఆర్డీఓ కార్యాలయంలో కూడా పూర్తిగా వర్షపు నీరు లోపలికి చెల్లినటువంటి పరిస్థితి. ఆ వర్షపు నీళ్ళలోనే విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో మనం చూడొచ్చు మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయం లోపలికి పూర్తిగా వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. అన్ని శాఖలు కూడా అలర్ట్గా ఉండాలంటూ సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా అందరు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు మున్సిపల్ కావచ్చు, లేదంటే ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కార్మికులు, అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే విద్యుత్కు అంతరాయం కలుగుతుంటుంది. కొన్ని ప్లేస్లలో ఏదైతే భారీ వృక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేల కొరిగే ప్రమాదం ఉంటున్న నేపథ్యంలో కూడా విద్యుత్ అంతరాయం కలగవచ్చు, లేదంటే ఇతరత్ర సమస్యలు ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బస్ స్టాప్ దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకోవైపు పూర్తిగా జల దిగ్బంధంలో బస్ స్టాప్ నిలిచిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఇటువైపు ఏదైతే ఆర్డీఓ కార్యాలయంలో కూడా వర్షపు నీరు చేరినటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. రైట్గా పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు పల్నాడు జిల్లాలో కూడా ఒక బస్సు వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా అందులో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. వరద నీటిలో బస్సు చిక్కుకుపోయినటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. వారిని బయటకు తీసుకురావడానికి కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. బస్సు ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఆ టైర్లు మునిగేంత వరకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకొంచెం ముందుకెళ్తే చాలా అక్కడ నీళ్లు ఎక్కువగా ఆగి ఉన్నటువంటి, ఇంకా ఎక్కువగా ఆగే పరిస్థితి కనిపించేది. కానీ అక్కడే డ్రైవర్ ఆపేయడం, సో అందులో ఉన్నటువంటి పిల్లలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. అక్కడ స్థానికులు కావచ్చు, లేదంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు, డ్రైవర్, కండక్టర్లు కూడా వారిని, పిల్లల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఒక ట్రాక్టర్ కూడా ఆ ప్రాంతం కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూసాం. పిల్లలు బస్సులో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పూర్తిగా జల దిగ్బంధంలో ఆ బస్సు కూడా చిక్కుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాకు సంబంధించి అక్కడ కొద్దిమంది వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఈ 2 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితులు. అట్లాగే స్కూళ్లకు కూడా ముఖ్యంగా సెలవులు ప్రకటించే పరిస్థితి కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచన చేస్తూ కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. కానీ ఉదయం కొంచెం ఆలస్యం, ఈ విషయం చెప్పడం కొంచెం ఆలస్యంగా కావడంతో ఇటు పూర్తిగా బస్సుల్లో స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అనుకోకుండా ఇంత పెద్ద వర్షం పడడం కావచ్చు, చాలా ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఇటు యంత్రాంగం కూడా అలర్ట్ అయి ఉంటే బాగుండేది అనే మాటలైతే వినిపించాయి. కానీ ఎక్కడికక్కడ కూడా ఈ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు జగ్గయ్యపేట విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇళ్లలోకి పూర్తిగా వర్షపు నీరు చేరినటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా రాష్ట్రమంతా కూడా ఇటు జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. అట్లాగే
తాడేపల్లిగూడెంలో కూడా పూర్తిగా వర్షాలు ఆ ఇళ్లలోకి చేరుకున్నటువంటి దృశ్యాలు, నిత్యావసర వస్తువులు కూడా నీళ్లలో తడిసిపోయాయని స్థానికులు కూడా ఆవేదన అంటే ఆ ఇంటి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. నీటిని బయటకు తోడే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. తాడేపల్లిలో ఆ ఇళ్లలోకి వర్షపు నీరు చేరిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకోవైపు ఇటు వర్షానికి పూర్తిగా ఇంటి గోడ కూడా కూలిన దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రమాదంలో ఇంకా ఆ ఇంటి యజమాని అంటే త్వరగా అప్రమత్తం అవ్వడంతో ఎట్లాంటి ఇబ్బందులు అయితే కలగలేదు. ఆస్తి నష్టం జరిగినట్టుగానైతే తెలుస్తా ఉంది. పూర్తిగా గోడనైతే కూలినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు కూడా చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు అలర్ట్గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది. అవసరమైతే కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక విజయవాడలో వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేని వర్షాలకు కొండ చర్యలు కూడా విరిగిపడిన పరిస్థితి కనిపించింది. ఒకసారి ఏలూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాంబాబు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, అక్కడ పరిస్థితి ఏంటి? వర్షం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పూర్తిగా ఏలూరులో ఎలాంటి పరిస్థితి ఉంది? అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి అప్రమత్తం ప్రజలను ఏ విధంగా చేస్తా ఉన్నారు? పునరావాస కేంద్రాలకు ఎక్కడికి తరలిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? అవును, మనం చూస్తున్నాము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే గత రాత్రి నుంచి అయితే భారీ వర్షం పడుతూనే ఉంది. ప్రధానంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. అదేవిధంగా వాహనాలు రాకపోకలు ప్రజాజీవనానికి పూర్తిగా అంతరంగం ఏర్పడింది. దీంతో అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏలూరు జిల్లా కావచ్చు, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఈ జిల్లాలోని అన్ని పాఠశాలలకు, విద్యాసంస్థలకు, కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ముందు జాతి చర్యలుగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాలు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ వర్షాలు అయితే అన్ని ప్రాంతాల్లోనూ పడుతున్నాయి. కేవలం ఒక ప్రాంతానికే కాకుండా అంటే డెల్టా ప్రాంతానికి, లేకపోతే అప్లాండ్ ప్రాంతానికి, లేకపోతే ఏజెన్సీ ప్రాంతానికి పరిమితం కాకుండా మొత్తం అన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే నిన్న రాత్రి నుంచి వర్షం పడుతుంది. దాంతో అయితే వాగులు వంకలు అయితే పొంగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేవు. కానీ ఇదే వర్షం మాత్రం ఇంకా కొనసాగితే మాత్రం వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడైతే వాగులు ఉన్నాయో, ఎక్కడైతే వంకలు ఉన్నాయో అక్కడ మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అయితే నిన్న రాత్రి నుంచి అయితే భారీ వర్షం పడుతుంది. ఈ వర్షాల వల్ల అయితే గోదావరిలోకి వరద నీరు చేరుతుంది. ఈ వరద నీరు ఎగువకు పొంగడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలంలో ఉన్న ఎద్దుబాగు, అదే పెద్దవాగు ఈ రెండు వాగుల్లోకి వరద నీరు చేరుతుంది. దాంతో ఎగునున్న ఈ రెండు వాగుల్లోకి వరద నీరు, గోదావరి వరద నీరు చేరడంతో ఎగునున్న గ్రామాలకైతే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాదాపు 30 గ్రామాలు పైన ఉన్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆ గ్రామాలకి అయితే రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా అప్లాండ్ మండలంలో చూస్తే ఏలూరే కావచ్చు, లేదా జంగారెడ్డిగూడెం కావచ్చు, కొయ్యలగూడి ఈ మండలాలు అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్షం పడుతుంది. దొందులూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వర్షం పడుతుంది. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అయితే రహదారుల మీద కూడా వర్షం నీరు అయితే చేరింది. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేక వర్షం కురుస్తుంది. ముఖ్యంగా భీమవరం, అదేవిధంగా ఉండి నియోజకవర్గాల్లో అయితే భారీగా వర్షం పడుతుండటంతో ఆ నీరంతా పొలాల్లోకి చేరుతుంది. దాంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే వరికోతలన్నీ పూర్తయినాయి. మరొక నెల 2 నెలల్లోనైతే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముఖ్యంగా వరి పంట అంతా పనల మీద ఉంది. ఈ పనలన్నీ రాలిపోయి పంటను నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వర్షాల వల్ల అక్వా రంగానికి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మోస్తరు వర్షం కంటిన్యూస్గా పడుతుంది. ఎందుకు కాస్త భారీ వర్షం పడి ఆగిపోతే మాత్రం పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. కానీ వర్షం కంటిన్యూగా పడుతూ ఉండడంతో అక్వా రంగానికి సంబంధించి చేపలు, రొయ్యలకు, చెరువుల్లో ఉండే చేపలు, రొయ్యలకి అయితే ఆక్సిజన్ అందని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఇవన్నీ చనిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల తమకు బాగా నష్టం వస్తుందని చెప్పేసి అక్వా రైతులు అయితే వాపోతున్నారు. అదేవిధంగా నర్సాపురం మండలంలో కూడా భారీ వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల కొన్ని చోట్ల అయితే వరద నీరు అయితే రోడ్డు మీద చేరింది. ముఖ్యంగా 210
216 జాతీయ రహదారి మీద అంటే నరసాపురం సమీపంలోనే 216 జాతీయ రహదారి మీద వరద నీరు చేరింది, వర్ష నీరు చేరింది. దాంతో అయితే రాకపోకలకి అంతరాయం కలిగింది. అదేవిధంగా ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్లే రహదారిపై కూడా అనేక చోట్ల అయితే వర్ష నీరు అయితే చేరింది. దీంతో రాకపోకలకి అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఏలూరులో చూడొచ్చు. ఏలూరులో అయితే ఎడతెరిపి లేకుండా నేను రాత్రి 10 గంటల నుంచి 11 గంటల నుంచి వర్షం పడుతున్నది. దీంతో ఏలూరు నగరంలోనే దాదాపు అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. కొన్ని చోట్ల రోడ్ల మీద కొద్దిగా వర్షం నీరు వచ్చింది. మొత్తం మీద అయితే భారీ వర్షాలు అయితే ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు అయితే ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టారు. పవన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.